విద్యార్థులలోని వైయక్తి భేదాలను దృష్టిలోకి తీసుకోదు అనే పరిమితి గల పద్ధతి ఉపన్యాస పద్ధతి. పరికల్పనలు ప్రతిపాదించడం ఒక సోపానంగా గల పద్ధతి శాస్త్రీయ పద్ధతి. బోధనలో నియమం నుండి ఉదాహరణ వైపుకు పోవు పద్ధతి నిగమన పద్ధతి. ఒక్కొక్క పెన్సిల్ ఖరీదు 3 రూపాయల చొప్పున 15 పెన్సిళ్ల వెల ఎంత అను సమస్య సాధనలో అనుసరించవలసిన పద్ధతి సంశ్లేషణ పద్ధతి. I = PTR/100 నుండి T = 100I/PR అను సూత్రం రాబట్టడం ఏ పద్ధతి నిగమన పద్ధతి. ఏనాడో జరిగిన వివిధ రకాల అంశాలను ఈనాడు కనులకు కట్టినట్లుగా ప్రత్యక్షానుభవం పొందుటకు అనుప్రాస పద్ధతి మూలాధార పద్ధతి. స్వీయ అభ్యసనం దీని ద్వారా ప్రభావవంతంగా సాధించబడుతుంది ప్రయోగశాలతో ప్రయోగం చేయడం ద్వారా. విద్య అనేది ఉపాధ్యాయుడు బోధించేది కాదు, అదొక సహజ ప్రక్రియ. అది పరిసరాలు కలిగించే అనుభవాల వల్ల ఏర్పడుతుంది. ఈ భావనను వ్యక్తపరిచిన విద్యావేత్త మాంటిస్సోరీ. విలోమానుపాతానికి సంబంధించిన నిత్య జీవిత సమస్యల సాధనకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఈ బోధనా పద్ధతి పాటిస్తారు. విశ్లేషణ పద్ధతి. వృత్త పరిధి అనే పాఠ్యాంశ బోధనకు అనువైన పద్ధతి ప్రయోగశాల పద్ధతి. నిర్దిష్టమైన ఉదాహరణ నుండి సామాన్య సూత్రాలను రాబట్టే పద్ధతి ఆగమన పద్ధతి. విద్యార్థుల్లో గణిత ఆలోచన కలుగజేయడానికి గణిత ఉపాధ్యాయునిగా మీరు సూచించే పద్ధతి రేఖాగణిత చిత్రాలు గీయడంలో శిక్షణ ఇవ్వడం. కిండర్ గార్డెన్ విద్యా విధానంలో ముఖ్య వ్యాఖ్యానం ఆటల ద్వారా మూర్త వస్తువుల ద్వారా అభ్యసనం. సమస్య పరిష్కార పద్ధతిలో ముఖ్యమైన దశ సమస్యను గుర్తించుట. వృత్త పరిధి 2πr అని బోధించడానికి ఉపయోగపడు బోధనా పద్ధతి ఆగమన పద్ధతి. ఒక విద్యార్థి 7వ తరగతి గణితంలో వెనుకబడి ఉంటే గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా ఏ పద్ధతి పాటిస్తావు? నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను గణిత శాస్త్రం ద్వారా సాధించడానికి తర్ఫీదు ఇవ్వడం. సంఖ్యా పద్ధతిలో 4 పరికర్మలను బోధించుటకు మంచి పద్ధతి గ్రాఫ్ పద్ధతి. నిష్పత్తి అనుపాతం అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి ఉపయోగించే పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. ఈ క్రింది వాటిలో సూత్రీకరణ పద్ధతి ఆగమన పద్ధతి. ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితిని కల్పించడం. వాస్తవ విషయాల నుంచి సూత్రీకరణ రాబట్టే పద్ధతిని ఏమంటారు? ఆగమన పద్ధతి. హ్యూరిస్కో అను పదం ఏ భాషకు చెందింది? గ్రీకు భాషకు చెందింది. కిండర్ గార్డెన్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఫ్రోబెల్. అక్రమాకార వస్తువుల వైశాల్యంను కనుగొను పద్ధతి గ్రాఫ్ పద్ధతి. వ్యవహారిక సత్తావాదాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి. శాస్త్రీయ సూత్రాలు సిద్ధాంతాలు ధర్మాలు కనుగొనబడడానికి దోహదపడిన పద్ధతి ఆగమన పద్ధతి. అభ్యసనలో ఉపాధ్యాయుడు కల్పించే కృత్యాలు పరంగా ప్రాధాన్యత లేని కృత్య లక్షణం విద్యార్థుల శారీరక మానసిక ఒత్తిడులను పెంచేదిగా ఉండడం. సంసిద్ధతా నియమం అభ్యాస నియమం ఫలిత నియమాలు అను మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలపై ఆధారపడిన బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి. గణితంలో ప్రయోగశాల పద్ధతి ఒక ప్రయోజనం. ఇది కృత్యం ద్వారా అభ్యసనం. 2 సమాంతర రేఖలను ఒక తిర్యక్ ఖండించిన వాటి సాదృశ్య కోణాలు ఏకాంతర కోణాలు సమానమని సాధారణీకరించుటకు ఉపాధ్యాయుడు ఈ బోధనా పద్ధతిని ఉపయోగిస్తాడు ఆగమన పద్ధతి. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు 2 లేదా 4 విద్యార్థులను సహయోగి సమూహంగా సమానంగా ఏర్పాటు చేసి ప్రశ్నించడం సంక్లిప్తీకరించడం స్పష్టీకరించడం ప్రాగుప్తీకరించడం అనే 4 సంజ్ఞానాత్మక వ్యూహాలను ఉపయోగిస్తారు. అది పరస్పర బోధన. వైగాట్స్కీ అభ్యసనం ప్రకారం అభ్యసనం అంటే పరస్పర బోధన సహయోగ బోధన సహచర అభ్యసన అన్నీ వైగాట్స్కీ ప్రకారం అభ్యసనాలే. క్రింది వానిలో సంశ్లేషణ పద్ధతి లక్ష్యం కానిది. ఇది నిర్మాణాత్మక పద్ధతి కాదు.
స్థాన విలువలు బోధించుటకు తోడ్పడు ఉపకరణాలు: పూసల చట్రం, పుల్లల కట్టెలు, కరెన్సీ. వైగాట్స్కీ ప్రకారం నిపుణులైన సమవయస్కులు ఇతర విద్యార్థుల వికాసానికి తోడ్పడగలరు. ఇది ఏ రకమైన అభ్యసన? సహయోగ అభ్యసన. గడ్డివాములో సూదిని అన్వేషించే పద్ధతి సంశ్లేషణ పద్ధతి. ఇది మొన్న గురుకుల టీజీటీలో కూడా రావడం జరిగింది. ఈ రకమైన అభ్యసనలో విద్యార్థులు చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి వారి ఉమ్మడి లక్ష్య సాధనకు పాటుపడతారు. సహయోగ అభ్యసనం. గ్రిడ్ పేపర్ ద్వారా బోధించగలిగే అంశాలు: భిన్నాలు రకాలు, శాతాలు, ఇంకా దశాంశ భిన్నాలు. ఇవన్నీ గ్రిడ్ పేపర్ ద్వారా బోధించగలిగేటువంటి అంశాలు. తల్లిదండ్రులు, పెద్దవారు, ఉపాధ్యాయులు, కోచ్లు, నిపుణులు, పిల్లలు, సమాన వయస్కులు మొదలగు వారిని వైగాట్స్కీ ప్రకారం MKO మోర్ నాలెడ్జబుల్ అదర్స్. ఒక విధంగా విశ్లేషణ పద్ధతి అనేది విశ్లేషణ సంశ్లేషణ పద్ధతి యొక్క సంక్లిష్ట రూపం అని చెప్పింది ఆర్కిమెడిస్. నేను సంతోషంగా లేనని భావిస్తే సంతోషం పొందడానికి గణితాన్ని చేస్తాను అని చెప్పింది ఆల్ఫ్రెడ్ రెన్వీ. 5E నమూనాలో అభ్యాసకులు అవగాహన తర్వాత అభ్యసన పరిధిని మరింత విస్తృతపరచుటకి లోతైన అవగాహన కల్పిస్తూ నిత్య జీవిత అన్వయం గూర్చి బోధించే సోపానం ఎలాబొరేట్. పరిశీలనలు, పరిశోధనలు, దత్తాంశ సేకరణం, పరికల్పనలు, దత్తాంశ విశ్లేషణ, నిర్ధారణలు చేయుట మొదలగు ప్రక్రియ నైపుణ్యాలు ఈ పద్ధతిలో కలుగును. ప్రయోగాల పద్ధతి. ఈ క్రింది వానిలో సరైనది ఏది? లాటిన్ పదం, నిరూపణలు లేదా సమస్య సాధన నిగమన పద్ధతి, గణితంలో చిత్ర విచిత్రాలు, ఫజిల్స్, తమాషాలు, మెదడుకు మేత, వినోదపు విలువ, పైవన్నీ. అక్కడ ఏది లాటిన్ పదమో ఇవ్వలేదు, ఆప్షన్ మిస్ అయినట్టుంది, ఒకసారి చెక్ చేయండి. అందరూ విద్యార్థుల సాధారణ గమ్యం. వేగం. వివిధ నిర్వహణ స్థాయిల్లో విద్యార్థులు కలిపి చిన్న సమూహాలలో పనిచేసే ఒక బోధనా విధానం. సహయోగ అభ్యాసం. పాఠశాల లేదా తరగతి గది విద్యా కార్యక్రమాలు ఆసక్తికరంగా ఆకట్టుకునేలా ఉండాలనే చర్య వారికి తోడ్పడును. ఎవరికి అంటే ఉండాలనే చర్య వారికి తోడ్పడు. ఎవరికి అంటే గణితం పట్ల ఆసక్తి లేని వారికి, తరచూ గైర్హాజరు అయ్యేవారికి. గైర్హాజరు అంటే ఆబ్సెంట్ అయ్యేవారికి. ఈ క్రింది వానిలో విశ్లేషణ పద్ధతి లక్షణం కానిది ఇంటి పని ఎక్కువ. ట్రాన్స్పరెంట్ షీట్స్ని ముక్కలుగా కత్తిరించి కారణాంకాలు కనుగొనే పద్ధతి ప్రయోగాల పద్ధతి. నిర్మాణాత్మక ఉపగమం ప్రకారం ఉపాధ్యాయుడు ఇలా ఉండకూడదు. ఎలా అంటే సమాచారదాతగా ఉండకూడదు. ఈ రకమైన అభ్యసనాల్లో విద్యార్థులు వారి అభ్యసనతో పాటు ఇతర విద్యార్థుల విజయానికి లేదా అభ్యసనకు కూడా బాధ్యత వహిస్తారు. అది సహయోగ అభ్యసనం. నిర్మాణాత్మక ఉపగమ లక్షణం: భావనల నిర్మాణం, నిత్య జీవిత సమస్యల పరిష్కారం, మొత్తం నుండి భాగాల సూత్రం, పైవన్నీ. సో ఇక్కడ పైవన్నీ అనేవి నిర్మాణాత్మక ఉపగమం యొక్క లక్షణాలు. క్రింది వానిలో సరైనది: ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టింది బేకన్, ప్రచారం చేసింది పెస్టాలజీ. నిగమన పద్ధతి ప్రవేశపెట్టింది అరిస్టాటిల్, ప్రచారం బై కొమీనియస్. నిగమన పద్ధతిని యూక్లిడ్ బోధనా పద్ధతి అంటాం. ఇవన్నీ కరెక్టే. సో సరైనవి పైవన్నీ. క్రింది వానిలో నిర్మాణాత్మక ఉపగమం దోషం అంటే లోపం ఏంటి అంటే నిర్మాణాత్మక ఉపగమానికి ఎక్కువ కాలం పడుతుంది, విద్యార్థుల సంఖ్య స్వల్పంగా ఉంటేనే ఉపయోగం, ప్రతి విద్యార్థి భావ నిర్మాణకుడు కాలేడు. సో ఇవన్నీ దోషాలు. ఎక్కువ అనుభవం కలిగిన వ్యక్తి ఇచ్చే మార్గదర్శకత్వం MKO అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్. ప్రతిభావంతుల లక్షణాలు: 130 కన్నా ఎక్కువ ప్రజ్ఞాలబ్ధి. ప్రజ్ఞాలబ్ధి అంటే ఇంటెలిజెంట్ కోషెంట్. 130 కంటే ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్. సమస్య సాధనలో విశేష ప్రతిభని కనబరుస్తారు. ఇవి రెండు కరెక్ట్. ఎందుకంటే వీరు తరగతిలో ఎక్కువ మంది ఉంటారు అంటే ఎక్కువ మంది ప్రతిభావంతులు ఉంటారు. ఎక్కువ మంది ఎవరు ఉంటారు? యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. నెక్స్ట్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అని చెప్పింది అరిస్టాటిల్, పరోమాపనం అని చెప్పింది ఆగస్ట్ కోమ్ట్, వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే ఒక కళ అని చెప్పింది హెన్రీ పాయింకేల్. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వైగాట్స్కీ. ప్రయోగాత్మక తార్కిక హేతువాదం ఆగమన పద్ధతి.
ఆగమన పద్ధతి యొక్క విస్తరణ భాగము ప్రయోగాల పద్ధతి. విద్యార్థులందరినీ జట్లుగా చేసి ప్రతి సమూహంలోని విద్యార్థుల మధ్య పరస్పర చర్య జరుగుతూ అభ్యసనం ఫలవంతమగుటని ఏమంటారు? సహకార అభ్యసనం. వైగాట్స్కి ప్రకారం జ్ఞాన నిర్మాణంకి సంబంధించి సరికానిది అభ్యసన ఫలితం ద్వారా నిర్మాణం అనేది సరికాదు. వైయక్తిక భేదాలకు కారణం అనువంశికత, గృహ వాతావరణం, గతానుభవాలు. ఇవన్నీ వైయక్తిక భేదాలకు కారణం. రోగర్ బీబీ నమూనా. రోగర్ బీబీ ప్రతిపాదించిన నమూనా 5E నమూనా. ఎవరి మాటల్లో అన్వేషణ పద్ధతిని బోధనా పద్ధతి అనడం కంటే అభ్యసన రీతి వైజ్ఞానిక దృక్పథం అనడం ఉత్తమం. ఎవరంటే యంగ్ మాటల్లో ఉత్తమం. తోటి వారితో చర్చించడం, మాట్లాడడం, కలిపి ఆలోచించడం, ప్రశ్నించుకోవడం మొదలగు ప్రతిచర్యల ద్వారా సామర్థ్యాలు పెంచుకుంటారు. ఎందులో అంటే సహయోగ అభ్యసనంలో. 5E నమూనా వరుస క్రమం: ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్ అండ్ ఎవాల్యుయేట్. ఇది వరుస క్రమం. నిర్మాణాత్మక బోధనా శాస్త్ర కారకాలు: సామాజిక ప్రాపంచిక అభ్యసనం, స్వీయ నియంత్రిత, స్వీయ మధ్యవర్తిత్వం, స్వీయ అవగాహన, సామాజిక చర్యలు మరియు మధ్యవర్తిత్వం. ఇవన్నీ నిర్మాణాత్మక బోధనా శాస్త్ర కారకాలు. ఆగమన నిగమన పద్ధతులను సమన్వయం చేసినవాడు చార్లెస్ డార్విన్. రిమైనింగ్ క్వశ్చన్స్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.